ప్రైజ్ ది లార్డ్. నేటి దినం మనకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగంగా మొదటి భాగంగా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి పాత నిబంధన గ్రంథము కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము మొదటి వచనం నుంచి చివరి వచనం వరకు గల దేవుని వాక్య భాగాన్ని చదువుకుందాం. పాత నిబంధన గ్రంథము కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము మొదటి వచనం ప్రారంభం. పేజీ నంబర్ 458. దేవా, నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను కాపాడము. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. నేను ఇలాగందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. యెహోవాని విడిచి వేరొకని అనుసరించే వారికి శ్రమలు విస్తరించును. వారు అర్పించే రక్తపానీయార్పణములు నేను అర్పింపను. వారి పేర్లు నా పెదవుల నెత్తను. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియలలో నా అంతరంద్రియము నాకు బోధించుచున్నది. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితంగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. జీవమార్గమును నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. దేవుని వాక్యం ఇంతటితో సరి. ప్రైజ్ ది లార్డ్. తిరిగి రెండవ భాగముగా ప్రియులారా, నూతన నిబంధన నుండి యోహాను సువార్త 20వ అధ్యాయము 11వ వచనం నుండి 18వ వచనం వరకు రాయబడిన దేవుని వాక్య భాగము మన మధ్యలో ఉన్న సహోదరులు బి దేవదాస్ గారు సహోదరులు దేవదాస్ గారు. ఈ పరిశుద్ధ దినం రోజు మన సంఘ దైవ సేకునికి సంఘస్థులకు అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు చెల్లిస్తున్నానండి. పరిశుద్ధ గ్రంథం నుండి 2వ పాఠ్య భాగము నూతన నిబంధన గ్రంథము యోహాను సువార్త 20వ అధ్యాయము 11 నుండి 18 వరకు చదువుకుందాము. యోహాను సువార్త 20వ అధ్యాయము 11 నుండి 18 వరకు. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుండెను. ఆమె సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రం ధరించిన 2 దేవదూతలు యేసు దేహమున ఉంచబడిన స్థలంలో తలవైపున ఒకడును కాలవైపున ఒకడును కూర్చొని కనపడెను. వారు, అమ్మ, ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడగగా, ఆమె, నా ప్రభువు ఎవరో ఎత్తుకొని పోయినని ఎక్కడ ఉంచిరో నాకు తెలియదని చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచినట్టు చూచాను, కానీ ఆయనను యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మ, ఎందుకు ఏడ్చుచున్నావని, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా, ఆమె ఆయనతో తోటమాలి అనుకొని, అయ్యా, నీవు ఆయనను మోసుకొని పోయినడలా ఆయనను ఎక్కడ ఉంచితువో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. యేసు ఆమెను చూసి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడుని అర్థం. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైనా వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నాను వారితో చెప్పమనెను. మగ్దలేని మరియ వచ్చి, నేను ప్రభువుని చూసి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పినని శిష్యులకు తెలియజేశాను. ఇంతటితో దేవుని వాక్యం సరి. ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియ సంఘమా, మనమందరం లేచి నిలిచుండి భయభక్తులతో అందరము కూడా కార్డు చేత పట్టుకొని అపోస్తలుల విశ్వాస సూత్రమును కలిగి ఉందాము. అపోస్తలుల విశ్వాస సూత్రం. ఆకాశములను భూమిని సృష్టించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తును నేను నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యయగు మరియ గర్భమందు ధరింపబడి ఆమెకు పుట్టెను. పొంతి పిలాతు అధికారి అయి ఉన్న ఆ కాలమందు శ్రమపడి సిలువ వేయబడి
చనిపోయి సమాధి చేయబడెను. అధోలోకములోనికి దిగెను. మరియు మూడవ దినమున ఈయన మృతులలో నుండి తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తిగల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడు. సజీవులకును మృతులకును న్యాయము తీర్చుటకు అక్కడ నుండి ఆయన మరలా వచ్చును. పరిశుద్ధాత్మను నేను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, భక్తుల అన్యోన్య సహవాసమును, పాప పరిహారమును, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును కలవని నేను నమ్ముచున్నాను. ఆమేన్. యుగ యుగాలలో అనేటువంటి కోరస్ పాడుకుందాం. పైన బాల్కనీలో ఉన్న వారందరూ కూడా బైబిల్ పైకెత్తి చూపాలి నన్న రైట్. తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు. అందరూ పాడండి. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే. సృష్టికి శిల్పకారుడు, జగతికి ఆది సంభూతుడు. సృష్టికి శిల్పకారుడు, జగతికి ఆది సంభూతుడు. దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే. తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే. రోజులకు రోజైన యేసుక్రీస్తునకే, ప్రభులకు ప్రభువైన యేసుక్రీస్తునకే, జీవాహారమై ఉన్న యేసుక్రీస్తునకే, జీవజలమై ఉన్న యేసుక్రీస్తునకే, వాక్యమై ఉన్న యేసుక్రీస్తునకే
మన కొరకు ప్రాణము పెట్టి రక్తము కార్చి మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసుక్రీస్తునకే, మహా గొప్ప రక్షణ మనకిచ్చిన యేసుక్రీస్తునకే, శుభప్రదమైన నిరీక్షణను మనకు అనుగ్రహించిన యేసుక్రీస్తునకే, మన కొరకై పరలోకమునకు వెళ్ళిన యేసుక్రీస్తునకే, అతి త్వరలో తిరిగి మన కొరకే మన మధ్యకు రానై ఉన్న యేసుక్రీస్తునకే, మన యేసయ్య వాసి యేసుక్రీస్తునకే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి కూర్చునండి పిల్లలు. వాక్య పరిచర్య కొరకు ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలో ప్రవేశిద్దాం. వాక్య పరిచర్య కొరకు ప్రార్థన మన మధ్యలో సహోదరి శ్రీమతి రాణి బెన్హర్ గారు ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మహాపరిశుద్ధుడు మహోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. గత వారమంతా మమ్మల్ని కాచి కాపాడి ప్రభువా, మరి ఈ వారంలో నాయన మొదటి దినములో మేము ప్రవేశించుటకు నాయన మాకిచ్చినటువంటి అర్హత యోగ్యతను బట్టి నాయన మీ బంగారు పాదములకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎంతైనా నమ్మదగిన దేవుడవు, గొప్ప దేవుడవు, మహోన్నతుడువైన దేవుడవు తండ్రి. నీకే స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధుడువైన దేవుడవు నాయన, మాకు తోడుగా ఉండి నాయన మమ్మల్ని అందరినీ నడిపించినటువంటి దేవుడవు తండ్రి. నాయన మరి ఈ దినము ప్రభువా మేమందరము నాయన నీ మందిరంలో చేరి ప్రభువా, మరి మేమందరము నా తండ్రి మిమ్మల్ని స్తుతించి ప్రభువా మీ పరిశుద్ధ నామాన్ని నాయన మహిమపరచుటకు నాయన మమ్మల్ని అందరినీ ఇక్కడ చేర్చిన విధానమును బట్టి నాయన, మీరు ఏర్పాటు చేసినటువంటి అనుకూల వాతావరణాన్ని బట్టి ప్రభువా నాయన, మరి ప్రభువా ఇక్కడ నాయన మేము వచ్చి ఉన్నటువంటి ఆలోచన నాయన మీరు ఎరిగిన దేవుడవు తండ్రి. మా హృదయాలకు ఏమి కావలసి ఉన్నదో ఎరిగి ఉన్న దేవుడవు తండ్రి. ప్రభువా నాయన మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని పరిశీలిస్తున్న దేవుడవు, మా అంతరింద్రియములను పరిశోధిస్తున్న దేవుడవు మీరే నాయన. చదవబడిన వాక్య భాగము ద్వారా నాయన మరి మీ సేవకుడిని బలపరిచి ప్రభువా నాయన ఆయన ద్వారా నాయన ప్రభువా మీరు మాతో మాట్లాడనైనుంటుండగా తండ్రి మీ పరిశుద్ధాత్మను నాయన మా మధ్య కుమ్మరించమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రభువా ఈ 40 రోజులు నాయన సిలువ ధ్యానమును నాయన మేము జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువా నాయన మరి ప్రభువా వినేటటువంటి మనస్సు నాయన చెవులను మాకు అనుగ్రహించి గ్రహించే మనసును అనుగ్రహించి ప్రభువా నాయన మరి మిమ్మల్ని పోలి మేము నడుచుకునే విధంగా తండ్రి అనేక మందికి నాయన మేము మాదిరిగా ఉండినట్లుగా తండ్రి మా హృదయాలను మా అంతరంగాలను మార్చమని వేడుకుంటున్నాను తండ్రి నాయన. అదేవిధంగా మా మధ్య ఏర్పాటు చేసినటువంటి సంఘ కాపరి గారిని బట్టి ఆ కుటుంబాన్ని బట్టి నాయన మీ సన్నిధిలో మొరపెడుతున్నాను తండ్రి. నాయన మరి తన ప్రయాణంలో నాయన మీరు తోడుగా ఉండి క్షేమంగా నడిపిస్తున్న విధానమును బట్టి కూడా వందనాలు తండ్రి. అన్నిటికంటే ముఖ్యంగా నాయన మరి ఈ పట్టణం నడిబొట్టులో నాయన ఈ సంఘాన్ని నాయన మాకు ఇచ్చినందుకై మీకు వందనాలు ప్రభువా నా తండ్రి. ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరము ప్రతి ఒక్క కుటుంబము నాయన ఆత్మీయంగా పరిపక్వత చెంది నాయన ఉజ్జీవింపబడేటట్లుగా నాయన మరి ఈ దినము నాయన మరి మాతో మీరు మాట్లాడినై ఉంటుండగా తండ్రి మీ శక్తిని మాలో కుమ్మరించమని మీ పరిశుద్ధాత్మ సహవాసం నాయన మాతో ఉంచమని మీ సన్నిధి కాంతిలో మేముండి తండ్రి మరి మేలు పొందే వారముగా ఉండునట్లుగా తండ్రి మా ప్రభువును మా రక్షకుడు త్వరలో రానయ్యుంటున్న ప్రభువా మిమ్మల్ని అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ మా, గాడ్ బ్లెస్ యూ. ప్రభునందు ప్రియ సంఘమా, దయచేసి వాళ్ళకి మన టెక్స్ట్ అందరు కూడా బైబిల్ తెరచి కీర్తనలు 16వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 16వ సంకీర్తన అందులోని ఒక వచనాన్ని చదువుకొని దేవుని యొక్క వాక్యంలో ప్రవేశిద్దాం. 16వ కీర్తన 10-11 వచనాలు, 10-11 వచనాలు బిగ్గరగా స్పష్టంగా
అందరూ కూడా ఆ భాగాన్ని చదవాలని మనవి చేస్తుంటున్నాను. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు, జీవ మార్గమును నీవు నాకు తెలియచేసెదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు, నిత్యము సుఖములు కలవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. తిరిగి ప్రియులారా, నూతన నిబంధన మన టెక్స్ట్ యోహాను సువార్త 20వ అధ్యాయము, యోహాను సువార్త 20వ అధ్యాయము 18వ వచనం. ఆ ఒక్క వచనము బిగ్గరగా స్పష్టంగా అందరం కలిసి ఆ వచనాన్ని చదివి ప్రభువును మహిమపరుద్దాం. 20వ అధ్యాయము 18వ వచనం. మగ్దలేనే మరియ వచ్చి, నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పెనని శిష్యులకు నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పెనని శిష్యులకు తెలియచేసెను. ప్రభునామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియ సంఘమా, మార్చి మాసపు ఈ 4వ పరిశుద్ధ ఆదివారపు ఆరాధన, వాస్తవంగా ఫిబ్రవరి మాసపు డేస్ అవి ఒక ప్రత్యేకమైన మాసం. ఎన్నో వందల సంవత్సరాలకు ఒకసారి వచ్చే మాసం ఫిబ్రవరి మాసం. తిరిగి ఈ డేస్ మార్చి మాసంలో కూడా ఇవే ఆదివారాలు ఇవే వస్తాయి. 2, 9, 16, 23 ఇవి. కాకపోతే అడిషనల్గా మనము 31 రోజులు ఉంటాయి కాబట్టి ఇంకొక ఆదివారం కలిసి వస్తుంది. అది ఇక్కడ ఈ 4వ ఆదివారపు ఈ పరిశుద్ధ దినం, ఈ ఆదివారం వరకు ప్రభు తన మహాకృప చేత మనలను, మన కుటుంబాన్ని, మన సంఘాన్ని ఆయనే కాపాడుతూ నేటికి సజీవుల లెక్కలో ఉంచారు. అందును బట్టి ఘనత, మహిమ, స్తుతి మన ప్రభు నామమున కలుగునుగాక. వాళ్ళ ప్రత్యేక ఆరాధనకు విచ్చేసిన క్రీస్తునందు ప్రియ సంఘమంతటికి కూడా పరిశుద్ధుడు, పునరుద్ధానుడు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభములను, వందనములను తెలియపరుస్తూ గొప్ప దేవుని గొప్ప వాక్యంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాం. ప్రియులారా, మనము లెంట్ డేస్లో, ఈ లెంట్ సీజన్లో క్రైస్తవ లోకం, క్రైస్తవ ప్రపంచం, క్రిస్టియన్డంలో దాదాపు ఒక 2 వారాలు ముగించుకొని 3వ వారంలోనికి మనం వచ్చి ఉంటున్నాం. సో సిలువను గూర్చిన వార్త ధ్యానాల్లో మనం ఉన్నాం. మంచిది, చాలా సంతోషం. ఆయా రీతులుగా మన సంఘంలో చాలామంది ముందుకు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తూ సిలువను గూర్చిన వార్త మంచి ఆలోచనలతో, మంచి తలంపులు అందిస్తూ ఉంటున్నారు. సంఘ కాపురిగా నేను ఆ విషయంలో సంతోషపడుతూ అట్టి మంచి ఆత్మీయమైనటువంటి ఆలోచనలు, ఆ తలంపులు, దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తున్నటువంటి మా సహోదర సహోదరులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు, వారికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. ఇంకా మన ముందు మరికొన్ని ఇంకా 3 వారాల పరిచర్య ఉంటున్నది. ఇందులో కూడా దయచేసి అందరూ ప్రతిరోజు సాయంకాలం జరుగు మన ఈ లెంటన్ వర్షిప్లో అందరూ పాల్గొని ప్రభు ఆశీర్వాదాలు పొందాలి అని మీకు ప్రత్యేకంగా మనవి చేస్తూ ఉంటున్నాం. ఇందులో ప్రియులారా, దయచేసి ఒక సలహా ఏంటంటే, మనము ఈ లెంటన్ డేస్లో సిలువను గురించిన వార్త ధ్యానం నిజమే, కానీ ఒక్క సిలువను గురించి, యేసుప్రభు వారి శ్రమలను గురించి మాత్రమే కాదు, ఆయన పునరుద్ధానాన్ని గురించి కూడా మనము ధ్యానించాల్సినటువంటి అవసరం ఉంది. యేసుప్రభు వారి యొక్క పునరుద్ధానం కూడా ఇందులో కనెక్ట్ చేయబడింది. కాబట్టి సిలువ ధ్యానము, శ్రమలు అంతవరకే కాకుండా యేసుప్రభు పునరుద్ధానాన్ని గురించిన, పునరుద్ధాన సందేశాలను గురించి కూడా మనము ధ్యానం చేయాలి. ముఖ్యంగా ఆ విషయాలు స్త్రీలు, ఆ పునరుద్ధాన సందేశ ధ్యానాలు స్త్రీలు మంచిగా వాటిని గురించిన తలంపులు అందిస్తే బాగుంటుందనేటువంటిది ఒక సలహా. కనుక దయచేసి ఒక 2-3 వర్తమానాలు ఈ మిగిలినటువంటి దినాల్లో పునరుద్ధాన గురించినటువంటి ఆ యొక్క సందేశాలతో ముందుకు రావాలని చెప్పేసి ప్రభు పేరట మనవి చేస్తున్నాం. ఎందుకు స్త్రీలు అనాల్సి వచ్చిందంటే, సమస్య తోటలో ప్రారంభమైంది. ఒకసారి బాగా వినాలి. తోటలో ప్రారంభమైంది ఒక సమస్య. తోటలో భార్యాభర్తలు ఇద్దరే ఉండరు. దేవుడే పెట్టినాడు ఆ తోట.
ఆ తోట పేరు అబ్బా అందరికీ బాగా తెలుసు, ముఖ్యంగా స్త్రీలలో నుంచి వస్తుంది స్వరం కూడా. ఏదేను తోట. బాగుంది. ఏదేను తోటలో భార్యాభర్తలు ఇద్దరే ఉంటే సమస్య ఎక్కడ ప్రారంభమైంది, ఎవరితో మొదలైంది? అది సంగతి. స్త్రీతో సమస్య అక్కడ మొదలైంది. ఆదాము దగ్గరికి అంతకుముందు అపవాది ఎన్నో ప్రయత్నాలు చేసినాడు. ఆదామును శోధించాలని కూడా ప్రయత్నం చేసింటాడు వాడు. కాకపోతే వానికి అవకాశం దొరకలే. అది అక్కడ ఉన్న విషయం. వానికి ఆ తరుణం అవకాశం కొరకు వాడు ఎదురు చూస్తూ ఉన్నాడు. దొరకలే. హవ్వ దొరికిపోయింది. అంతే తేడా. హవ్వ దొరికిపోతేనే వాడు సద్వినియోగం చేసుకున్నాడు. వానికి ఇవ్వబడిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే హవ్వ ఆదాము దగ్గరికి వచ్చి ఆదాముతో అదే తోటలో హవ్వ బలవంతం చేసింది. అంటే ఒక రకంగా మీరు పండు తినండి, నేను తిన్నాను, నువ్వు కూడా తిను అనేటువంటిది ఇద్దరి మధ్య జరిగింటుంది. ఏంటి పరిస్థితి అని ఆయన కొంచెం వాళ్ళిద్దరి మధ్యలో అంతకుముందు హవ్వకు చెప్పినాడు కదా ఆదాము, వద్దు, ఆ పరిస్థితి వద్దని. కాకపోతే ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే బాగా అర్థం చేసుకోండి ఇప్పుడు. సాక్షాత్తు దేవుడే చెప్పినాడు. ఏమని? ఆదాముతో, బాబు అస్సలు పోవద్దు, దాని గురించిన ఆలోచనే వద్దు, దాని జోలికే పోవద్దు అని చెప్పేసి దేవుడు చాలా గట్టిగా ఖండితంగా, ఒకవేళ ద డే యూ ఈట్ దట్ ఫ్రూట్, నా మాట కాదని నువ్వు ఒకవేళ ద డే యూ ఈట్ దట్ ఫ్రూట్ యూ విల్ షూర్లీ డై, చచ్చిపోతావు నువ్వు. ఇది చాలా ఖండితంగా చెప్పాడు. అన్ని ఆశీర్వాదాలే, అన్ని అభివృద్ధి, అంతా ఫలించుట, అంతా విస్తరించుట, అంతా ఆశీర్వాదాలు, అంత మంచిగా తండ్రి తన ప్రేమను అంతా కనుపరిచి ఎక్స్పోజ్ చేసేసిన తండ్రి ఒకటే ఒక మాట, నీవు నా మాట వినని రోజు చచ్చిపోతావు, నా మాట వినని రోజు చచ్చిపోతావు నైనా, నువ్వు అది వద్దన్న పని చేసినప్పుడు చచ్చిపోతావు నైనా, వద్దు అని అంటే ఆదాము ఆ కండిషన్లో కొంచెం అలా ఉన్నాడు. ఇప్పుడు హవ్వ తన జీవిత భాగస్వామి, తన హెల్ప్ మీట్, సాటి అయిన సహాయము హవ్వ వచ్చి ఆమె వారిద్దరి మధ్య ఏం జరిగిందో మనకి ఎక్కువగా ఉండదు, కానీ ఆదామును కన్విన్స్ చేసింది. అదే అడగండి, ఆదామును హవ్వ అనగా భార్య తన భర్తను కన్విన్స్ చేసింది. బాగా వినాలి పిల్లరా. కన్విన్స్ చేస్తే ఏ కారణం ఏదైనా కావచ్చు, పరిస్థితులు దేవుని మాట కాదని, ఎవరి మాట కాదని, ఎవరి మాట విన్నాడు? ఇప్పుడు భార్య మాట విన్నాడు. దేవుని మాటను కాదన్నాడు. ఎవరి మాట విన్నాడు అంటే ఇక ఎంత పవర్ ఉందో స్త్రీలలో అర్థం చేసుకోండి. ఇక దేవుని మాటనే కాదనిపించంత పవర్, అంత కెపాసిటీ, అంత క్యాపబిలిటీ ఉందే దేవుని మాటను కాదని. అందుకే సాక్షాత్తు దేవుడు కూడా ఒక మాట అన్నాడు. అది చూద్దామా? జస్ట్ చూడండి, ఎందుకంటే అర్థం కావడానికి బాగా. ఆదికాండం 3వ అధ్యాయం చూడండి పిల్లరా. ఆదికాండం 3వ అధ్యాయంలో దేవుడు పలికిన మాట, ఆయన చెప్పిన మాట చాలా క్లియర్గా ఉంటుంది అక్కడ. 17వ వచనం చూడండి. 17 చదవండి నిన్న ఒకరు. విని 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 బాగా మంచి క్లియర్గా విని తినవద్దని. పదిహేడవ వచనంలో ఆయన అనగా దేవుడు ఆదాముతో అంటున్న మాట, నీవు నీ భార్య మాట విని, అంటే నా మాట వినలేను. నువ్వు ఎవరి మాట వినలే, దాని అర్థం అంతే కదనా. నీవు నీ భార్య మాట విన్నావనంటే నా మాట నువ్వు వినలేదు. నా మాట నేను చెప్పిన, నా మాట ప్రకారంగా నేను నీకు చాలా క్లియర్గా చెప్పిన, కానీ నువ్వు నీ భార్య మాట విన్నావు. నీ భార్య మాట విని ఈ పని చేసినావు. చేసిన దాన్ని బట్టి ఇప్పుడు పెద్ద శాపం మీద వచ్చి పడిపోయింది. నేల శపించబడింది, భూమి శపించబడింది. ఇదిగో మీ ఇద్దరు చేసిన ఈ పనిని బట్టి శపించబడింది. పాపం, ఆజ్ఞాతిక్రమం, ద ట్రాన్స్గ్రెషన్ ఆఫ్ ది లా, ద ట్రాన్స్గ్రెషన్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ నథింగ్ బట్ సిన్, అండ్ ద వేజెస్ ఆఫ్ సిన్ ఈజ్ డెత్. వచ్చేసింది మరణము, పాపం. ఈ మరణం, పాపం వచ్చింది కాబట్టి నైనా ఇంకేం చేయను. ఇప్పుడు కాబట్టి ఆ యొక్క అంత శక్తి
లేకపోతే అంతగా భర్తను ప్రభావితము చేయగలిగినటువంటి పరిస్థితి భార్యలకు ఉంటుంది పిల్లరా. దేవుడిచ్చిన జ్ఞానం అది. కానీ ఎందుకో కొన్నిసార్లు భర్తలను మార్చుకునే విషయంలో, అనగా సిలువ దగ్గరికి నడిపించుకునే విషయంలో, చర్చికి తెచ్చుకునే విషయంలో, ప్రార్థనలకు నడిపించుకునే విషయంలో భార్యలు మరి ఆ పని చేయలేకపోతున్నారు సిస్టర్స్. మరి మిగిలిన అన్ని వేరే దాంట్లో మరి ఎంత సక్సెస్ అవుతున్నారు? సక్సెస్ అవుతారు, నాకు తెలుసు సక్సెస్ అవుతారు గ్యారంటీ. దాదాపుగా రాజ్యం వాళ్ళదే, ఇప్పటికీ దాదాపు రాజ్యం వాళ్ళదే. ఏమంటే పాపం బ్రదర్స్ ఊరికే పైకి అట్లా కనిపిస్తారు, కానీ ఏదో కొంచెం ఆ టీవీగా అంటే ఒకవేళ పాస్టర్ గారు మీరు కూడా అదేనా అని అంటారేమో. అంటే ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం, ప్రాక్టికల్గా దేవుని వాక్యాన్ని బట్టి ప్రాక్టికల్గా. దేవుని మాటనే కాదని ఆమె తన మాట నెగ్గించుకునేటువంటి పరిస్థితి తెచ్చి ఆదామునుంటే దేవుడిచ్చినటువంటి ఆ యొక్క కెపాసిటీ, క్యాపబిలిటీగా భావించండి పిల్లరా. అలా తీసుకుందాం, పాజిటివ్గా తీసుకుందాం. దేవుడు ఎంత కెపాసిటీ ఇచ్చిండాలా, స్త్రీలకు ఎంత పవర్ ఇచ్చిండాలా, ఎంత ఆకర్షణ ఇచ్చిండాలా, ఎంతగా కన్విన్సింగ్ కెపాసిటీ ఇచ్చిండాలా, ఆ బ్యాలెన్సింగ్ మైండ్ ఇచ్చిండాలా, ఎంత ఇవ్వండి ఏంటంటే. దయచేసి దాని దేవుని కొరకై, దేవుని మహిమార్థమై ప్రియ సహోదరులారా, భర్తలను మార్చుకునే విషయంలో, పిల్లలను పెంచి పెద్ద చేసుకునేటువంటి విషయంలో, కుటుంబాన్ని రక్షణానుభవంలోనికి తీసుకొని వచ్చే విషయంలో, ఆ యొక్క కార్యంలో మీరు ముందుకు కొనసాగాలని దేవుడిచ్చిన అద్భుతమైన అపారమైనటువంటి ఆ కన్విన్సింగ్ కెపాసిటీ, ఆ అట్రాక్టివ్, ఆ యొక్క నేచర్, ఆ క్యాపబిలిటీ అనేటువంటిది ప్రభువు మహిమార్థమై స్త్రీలు వినియోగించుకొని దేవుని ఆశీర్వాదాలు పొందాలని ప్రత్యేకంగా మనవి చేస్తున్నా. ఒక తోటలో తప్పిపోయినారు నాయనా, తప్పిపోయినారు. ఆ తప్పిపోయిన రోజు దేవుడు చాలా క్లియర్గా చెప్పినాడు. అదే తోటలో 15వ వచనం దయచేసి చదువుదామా. 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడమ మీద కొట్టుదు. ఇది ఆ రోజు జరిగిన. దేవుడు మరొక్క మాట చెప్పినాడు, ఇది కూడా బాగా వినండి పిల్లరా. నీవు నా కుమార్తెను మోసగించినావు, అపవాది, నా కుమార్తెను నీవు మోసగించినావు, నా కుమార్తెను అనుమానంలోనికి తీసుకోమైనావు, అనుమానాస్పదమైనటువంటిది ఆమె హృదయంలో నీవు పుట్టించినావు. ఇది నిజమా? నా బిడ్డను నీవు ఇబ్బంది పెట్టినావు. దేవుడు చెప్పినా నా కుమార్తెను నీవు బాగా ట్రబుల్ చేసినావు. ఈ విధంగా అనుమానాలు, సందేహాలు తీసుకొని వచ్చి నా కుమార్తెను మోసం చేసి తిరిగి నా కుమార్తె, నా కుమారుని ఆదామును కూడా ఇబ్బంది పెట్టుకునే ఈ పరిస్థితి. కాబట్టి నీ తలను చితగొడతాను, నీ తల చితగొట్టబడదు. ఎప్పుడు తల చితగొట్టబడుతుందో తెలుసా? స్త్రీ సంతానములో నుండి ఇదిగో వస్తాడు, స్త్రీ సంతానములో నుండి నీ తలను చితగొడతాడు. నువ్వేం గమ్ముగుండవు. తలను చితగొట్టేటప్పుడు నువ్వు కూడా కొన్ని పనులు మడిమను కొడతావు. మడిమనంటే పాదాన్ని కొట్టడం అన్నమాట. అంటే నీవు ఇబ్బంది కలిగించే నీ పోర్షన్ తక్కువ. నీవు ఆ మడిమను కొట్టి, ఆ పాదాలను కొట్టి నువ్వు ఇబ్బంది నువ్వు మహా అంటే సిలువ ఎక్కిస్తావు. మహా అంటే ఆ సిలువ కుట్రను నీవు అంతా కూడా నువ్వే అల్లుతావు, అన్నీ నువ్వే చేస్తావు. నా కుమారుడు ప్రాణం పోయేటట్టుగా కూడా నువ్వు చేస్తావు. కానీ నా కుమారుడు ఈ ప్రపంచానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక దినాన్ని తెస్తాడు. స్త్రీ సంతానంలో నుండి వచ్చిన నా కుమారుడు ప్రపంచానికి జయమునిచ్చే దినం, ప్రపంచానికి రక్షణనిచ్చే దినం, ప్రపంచానికి నిరీక్షణనిచ్చే దినం, ప్రపంచమంతా సంతోషంగా వరల్డ్ విక్టరీ డే సెలబ్రేట్ చేసుకునేటువంటి దినం, వరల్డ్ విక్టరీ డే సెలబ్రేట్ చేసుకునేటువంటి దినం. ఈ మాట మాట్లాడుతుంటే ఈ మధ్య కొన్ని గుర్తొస్తాండా ఇప్పుడులారా. ఈ మధ్య కొన్ని నిన్నటి రోజు ఏదో స్పెషాలిటీ ఉంది కదా. నిన్నటి రోజు ఏదో ప్రపంచ ఎర్త్ డేనా అమ్మా? ఎస్, ప్రపంచ జల దినోత్సవం, వరల్డ్ వాటర్ డే. నిన్న వరల్డ్ వాటర్ డే, మార్చి 22. మార్చిలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. మార్చి 8
ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, అంతర్జాతీయ మహిళా దినోత్సవం. గుడ్, మంచిది. సో అలాగూ మార్చి 22 వరల్డ్ వాటర్ డే, ప్రపంచ నిన్న ఒక నినాదం కూడా ఉండిందన్నమాట. ఒక నినాదం, ఆ నినాదం ఏంటంటే తెలుగులో దాని గురించినటువంటిది ఆ ట్రాన్స్లేషన్లో ఒక నినాదం ఇచ్చినారు. ప్రపంచ జల దినోత్సవ సందర్భంగా మాట పొదుపు చేయి నీకు మేలు, ఒక క్యాప్షన్ ఇచ్చినారు. ఆ క్యాప్షన్ నేను చెప్తా ఉన్నప్పుడు నీటిని ఎట్లా పొదుపు చేసుకోవాలి, ఈ వరల్డ్ వాటర్ డే సందర్భంగా నీటిని ఎట్లా పొదుపు చేసుకుంటే లోకానికి మంచిది, జగతికి మేలు ఎట్లా జరుగుతుందని ఒక క్యాప్షన్ ఇస్తూ, నీ మాట పొదుపు చేయి నీకు మేలు కలుగుతుంది, నీ ధనాన్ని పొదుపు చేయి నీ పిల్లలకు మేలు కలుగుతుంది, నీటిని పొదుపు చేయి జగతికి మేలు కలుగుతుంది. ఇది క్యాప్షన్. అంటే మన నాలుకను చాలా జాగ్రత్త, మన నాలుకను మాటనుగిన పొదుపు చేసుకుంటే మనకు మేలంట, మనం మంచిగా ఉంటాం. సామెతల గ్రంథంలో కూడా అదే ఉంటుంది. అలాగూ మనము డబ్బునిగిన అనవసరంగా ఖర్చు పెట్టుకుంటూ వేస్ట్ చేసుకుంటూ ఉన్నాం. ఆ డబ్బునిగిన మనం కొంచెం జాగ్రత్తగా సేవ్ చేసుకుంటే మన పిల్లలకు మేలు కలుగుతుంది, మన పిల్లలకు మేలు చేసిన వాళ్ళమైతాం. అలాగూ నీటిని పొదుపు చేస్తే జగతికి మేలు చేసిన వాళ్ళం. ఇవి నిన్న వాటర్ డే. మొన్న 20వ తారీఖు మళ్ళీ ఇంకొక స్పెషల్ డే జరిగింది. ఇది గుర్తుందో లేదో? ఏంటి బ్రదర్, సీను బ్రదర్ అన్న కూర్చోండినా. ఇది ప్రపంచ సునీత విలియమ్స్. సునీత అది వాళ్ళు ఆస్ట్రోనాట్స్ అది కూడా మాట్లాడుకున్నాం. అంటే అది ప్రపంచం అని నేను ఇప్పుడు ప్రపంచ మహిళా దినోత్సవం, ప్రపంచ జల దినోత్సవం. బాగా వినండి పిల్లరా, ఈరోజు మన సబ్జెక్ట్, మన యొక్క టైటిల్, మన యొక్క అనగా దేవుని యొక్క వాక్యపు మన అంశం ఇందులో నుంచి బయటకు వస్తుంది. ఇప్పుడు ప్రపంచ మహిళా దినోత్సవం మార్చి మాసంలో, మన ప్రపంచ జల దినోత్సవం. మొన్ననే 20వ తారీఖు ప్రపంచ వరల్డ్ హ్యాపీ డే. మన ఈ మధ్య విన్నారా? వరల్డ్ హ్యాపీ డే అంట. ఫిన్లాండ్ దేశాన్ని గురించి చదివినారా? అన్ని పేపర్లలో వచ్చింది. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, అన్ని ఇంగ్లీష్ పేపర్లలో అన్నిట్లో ప్రపంచ సంతోషకరమైన దినం, అంతర్జాతీయ సంతోషకరమైన దినం, వరల్డ్ హ్యాపీ డే. ప్రపంచంలో బాగా వినండి. అట్టయితే ఒకవేళ చూడకపోతే అట్టటి చూడండి. ఎప్పుడు ఆ సెల్ ఫోన్లోనూ కూడా కనపచ్చంటాయి కదా ఇవి. అయ్యన కూడా కొంచెం గుర్తు పెట్టుకుంటే బాగుంటుంది. వేరేటి ఎందుకు ఊరికే చూసి మైండ్ అంతా కూడా ఖరాబ్ చేసుకోగాకండి. టీవీ చూసినప్పుడు మంచిగా న్యూస్, దేవుని యొక్క వాక్యము, ఇవన్నీ కూడా మంచిగా. ఓకే, థ్యాంక్ యూ. ప్రపంచ సంతోషకరమైన దినమని మొన్న జరిగింది 20వ తారీఖు. ప్రపంచ దేశాల్లో ఏ దేశపు వాళ్ళు ఎక్కువ సంతోషంగా ఉన్నారు దానిపైన పెద్ద సర్వే చేసి ఈ దేశాలన్నిటికీ వాళ్ళు ర్యాంకింగ్ కూడా ఇచ్చినారు. ఏ దేశం సంతోషంగా ఉంది, ఏ దేశం ఎక్కువగా ఉంది అనేది. డిసెంబర్లరా మన పేపర్ చూడండి. ఒక లేదంటే నేను సాక్షి, ఈనాడు 2 మన ఇంటికి చూసిన 2 పేపర్ కటింగ్స్ కూడా ఏమంటే మీకు ఇస్తాను. సంతోషకరమైనటువంటి ఒక దేశం ఫిన్లాండ్ అనేటువంటి దేశం. ఫిన్లాండ్ చాలా సంతోషంగా ఉంటారంట వాళ్ళు. ఇప్పుడున్నటువంటి అనేక దేశాలు, ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల్లో సంతోషకరంగా వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ జీవన శైలి గడిపేటువంటి దేశం ఫిన్లాండ్ దేశస్తులు. నెంబర్ 1. అలా తీసుకుంటూ మొదటి 10 దేశాలు ఉండేటువంటి దాంట్లో ఇజ్రాయెల్ దేశము 7వ స్థానంలో ఉంది. ఇజ్రాయెల్ దేశము ఎన్నో స్థానంలో ఉంది? నాకు అనిపించింది ఎప్పుడు వీళ్ళకు యుద్ధాలేనే, ఎప్పుడు సమస్యలే. చుట్టూ ఈ పక్క శత్రువులు, ఈ పక్క శత్రువులు, ముందు శత్రువులు, వెనక శత్రువులు, మధ్యలో అంత చిన్న భూభాగం ఉండేదంతా పోగొట్టుకున్నారు. మన SIU చర్చి మనలాగానే కూడా చాలా వరకు వాళ్ళకి ఇళ్ళకు చారిటీ కదా, బాగా దాన ధర్మాలు చేసి, వాళ్ళకు చేసి, వీళ్ళకు చేసి, అక్కడికి చేసి, ఇంకొకరికి చేసి, లాస్ట్కు మనం ఇది ఇంతలో మిగిలిపోయినట్టుగా. ఇజ్రాయెల్ దేశం కూడా దేవుడు ఆ రోజు వాళ్ళకి ఇచ్చిన పెద్ద భూభాగం, యెహోషువ నాయకత్వాన దేవుడిచ్చిన పెద్ద విశాలమైన సామ్రాజ్యం అది. ఆ నదులు వాటి అనుసంధానం ఎక్కడున్నాయి ఇప్పుడు అవన్నీ? ఇవాళ చాలా చిన్న దేశం ఇజ్రాయెల్.
కానీ సంతోషకరంగా ఉన్న దేశాల్లో నెంబర్ 7 పొజిషన్లోకి వచ్చింది. ఎందుకు వచ్చింది అని అంటే, వాళ్ళకు చుట్టూ శత్రువులు ఉన్నా వాళ్ళు భయపడరు. ప్రియులారా బాగా వినండి, వాళ్ళు భయపడరు. వాళ్ళు ఎందుకు పుట్టారో ఆ గడ్డ మీద, ఆ దేశంలో ఒక యూదునిగా, ఆ దేశంలో ఒక ఇజ్రాయేలునిగా, ఆ దేశంలో దేవుడు వారిని ఎందుకు పుట్టించాడో వాళ్ళకు తెలుసు. నా దేశం కోసం, నా జాతి కోసం, నా ప్రజల కోసం ప్రాణాలు ఇస్తా. ఇది వాళ్ళు తీసుకునే నిర్ణయం. అందుకు నేను హ్యాపీ నా లైఫ్ లీడ్ చేయడానికి. నేను భేషజాలకు వెళ్ళను, నేను ఫాల్స్ ప్రిస్టేజ్లకు వెళ్ళను, నాకు అదే కావాలి అని నేను కోరుకొనను, అదే జాబ్ నేను పొందాలని కోరుకొనను, నా దేశంలో ఇదిగో ఇవన్నీ కూడా ఉండాలని నేను అనుకొనను. నా దేశ క్షేమం కోసం, భద్రత కోసం, వాటికి జాతి సంరక్షణ కోసం ఏ పనైనా నేను చేస్తా, ఏదైనా నేను చేస్తా. నేను సైలెంట్గా ఉండను. ఆ దేశ పౌరుడు తీసుకునే నిర్ణయం. సైలెంట్గా ఎవరు ఉండరు, వృధాగా ఎవరు భోజనం చేయరు, వృధాగా కష్టపడి పని చేయకుండా పిల్లల గుర్తుపెట్టుకోండి, వాళ్ళంటూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. 18 సంవత్సరాలు దాటాయా, దేశం కోసం ఒకవేళ సమస్య వచ్చిందంటే నేను ఆర్మీలోకి వెళ్ళిపోతా అంటాడు అంతే. ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వాళ్ళ కొడుకే ఈ మధ్యకాలంలో వాళ్ళ కొడుకు చూసేదానికి అంత చక్కగా ఉంటాడు. అబ్బాయి చాలా మంచి పర్సనాలిటీ. గన్ తీసుకొని అలా ముందుకు వచ్చి వాళ్ళ డాడీ బ్లెస్సింగ్ తీసుకుంటున్నాడు. దేశ ప్రధాని తన కొడుకును యుద్ధ భూమిలోనికి దేశం కోసం బ్లెస్ చేసి పంపిస్తున్నాడు. మనందరం చూసినాం ఈ మధ్యకాలంలో. అది ఆ దేశం యొక్క. అందుకు వాళ్ళు హ్యాపీగా ఉంటారు. వాళ్ళు ఎందుకు పుట్టారో వాళ్ళకు తెలుసు, ఎందుకు జీవిస్తున్నారో వాళ్ళకు తెలుసు, వాళ్ళు ఎందుకు మరణిస్తే ఆ మరణము ఎంత విలువైన మరణమో వాళ్ళకు తెలుసు. మరణమైన తరువాత వారి దేవుడు సాక్షాత్తు సృష్టికర్త అయినటువంటి వారు ఇప్పటికీ వాళ్ళల్లో కొంతమంది ఇంకను విశ్వసించేటువంటి మా దేవుడైన యెహోవా మమ్ములను ఆయన రాజ్యములోనికి మమ్మల్ని తీసుకొని పోతాడు, మా జాతి కోసం మేము మరణిస్తాం. వాళ్ళకు తెలుసు ఆ విశ్వాసం. మా దేవుడైన యెహోవా మమ్మల్ని ఆ స్థితిలోనికి తీస్తాం. ఇప్పుడు చాలామంది వాళ్ళల్లో మార్పు వచ్చింది. మెస్సియాను తెలుసుకున్నారు, యేసు ప్రభువును రక్షకునిగా. కాబట్టి వాళ్ళు చాలా సంతోషం. యేసుక్రీస్తు ద్వారా ఈ మరణాన్ని పొందితే మేము సంతోషంగా ఆ ప్రభు రాజ్యంలో మేము ఉంటామని చెప్పేసి అనేది. అందుకు వాళ్ళు జన్మించింది ఎందుకో వాళ్ళకు తెలుసు, జీవించేది ఎందుకో తెలుసు, మరణించేది ఎందుకో తెలుసు. మరణమైన తరువాత వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో వాళ్ళకు తెలుసు గనుక, ఆ బ్లెస్డ్ హోప్ వాళ్ళకు ఉంది గనుక చాలా సంతోషంగా ఉంటారు. చాలా చిన్న మాట, ఎందుకంటే టైం లేదు, కొంచెం స్పీడ్గా ముందుకెళ్దాం. మన దేశం ఎన్నో ర్యాంకింగ్లో ఉందో తెలుసా? మన పేపర్ చూడండి. మన దేశం 118లో ఉంది మంది. మన దేశం ఎక్కడుంది? చాలా విచారకరం కొన్ని విషయాలు మాట్లాడుకోవడం అనేది. ఆరోగ్యరీత్యా చాలా డౌన్లో ఉన్నాం మనం. సంతోషంగా ఉండే విషయంలో డౌన్లో ఉన్నాం మనం. ఏంటి మన దేశాన్ని ఒక అభివృద్ధి పదంలోనికి మనం తీసుకెళ్లేటువంటి విషయంలో ఎక్కడ మనం కొరత కలిగి ఉన్నాం? కొరత ఏం లేదే మనకు. దేవుడు అన్ని రిసోర్సెస్ మనకిచ్చినాడు. వాటర్ రిసోర్సెస్ మనకున్నాయి. క్లైమాటిక్ కండిషన్ సో గుడ్. మనకు చుట్టుప్రక్కల అంతా మంచి అన్ని వనరులు దేవుడు మనకిచ్చినాడు. ఎక్కడ మనము సంతోషంగా ఉండలేకపోతున్నాం? ఎక్కడ మనము ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం? ఎక్కడ మనము ఆర్థికంగా వెనకబడే ఉన్నాం? ఇప్పటికీ 78 సంవత్సరాలైనా అభివృద్ధి చెందుతూ ఉంది అని చెప్పేసి అనేటువంటి ఆ మాటలకే, ఆ ప్రసంగాలకే ఇంకా మనము అలాగే ఒప్పుకొని వెళ్ళిపోతూ ఉంటున్నాం. ఎక్కడున్నాం మనం? సంతోషం 118వ స్థానం సంతోషంగా ఉండే దేశాల్లో. దయచేసి మనవి చేస్తున్నా. అందుకే మనము ప్రియులరా మన యాటిట్యూడ్ మార్చుకోవాలి. మన దేశం, దేవుడు మనకిచ్చిన మన పవిత్ర భారతావనిలో నేను, నా కుటుంబం, దేవుడు నాకిచ్చిన పిల్లలు, ఈ పిల్లలను రేపు భవిష్యత్తులో ప్రభు కోసం పెంచుటలో, ప్రభు శిక్షలో, ప్రభు బోధలో పెంచుటలో వారిని తీర్చిదిద్దు. నా వంతు బాధ్యత ప్రయత్నం. ఎవరికి వారంగా పిల్లలను ఫాల్స్ ప్రిస్టేజ్లోకి తీసుకెళ్ళకాకండి. వాళ్ళకు లేనిపోని అన్ని కూడా ఊహించి కల్పించుకొని ఏంటంటే ఇట్లా అని చెప్పేసి అనేటువంటిది మనం వారికి
చిన్నప్పటి నుంచి దేవుని వాక్యం చెప్పి ట్రైన్ అప్ ఎ చైల్డ్, ట్రైన్ అప్ ఎ చైల్డ్ ఇన్ ద వే హీ షుడ్ గో, దెన్ హీ విల్ నాట్ డిపార్ట్ ఫ్రమ్ ఇట్ వెన్ హీఈస్ గ్రోన్ అప్. దేవుని వాక్యం చెప్పిన మాట. మనం ఫాల్స్ ప్రిస్టేజ్లోనికి మన ఊహలు మన ఆలోచనలు పెట్టుకొని మన పిల్లలను ఆ చట్రంలోనికి తీసుకొని వచ్చి నువ్వు ఇట్లుండు, నువ్వు అట్లుండు, నువ్వు ఇక్కడుండు అని చెప్పేసి అనేటువంటిది పెట్టించి వాళ్ళను ఆ విధంగా మనం చేసుకోవడం వల్ల మన దేశంలో మన పిల్లలు వాళ్ళు కలిగి ఉన్నటువంటి క్యాపబిలిటీస్, వాళ్ళకున్న స్కిల్స్, టాలెంట్స్ సరైన రీతిలో సద్వినియోగం చేసుకోలేకపోతా ఉన్నాం. బాధాకరమైన విషయం. అందుకే మనవి చేస్తున్నా, మనలో మార్పు ఫస్ట్ మన వ్యక్తిలో నుంచి మార్పు రావాలి. వ్యక్తిని బట్టి కుటుంబంలో మార్పు వస్తుంది. ఇప్పుడు కుటుంబాన్ని బట్టి సమాజంలో మార్పు వస్తుంది, సంఘములో మార్పు వస్తుంది, వ్యవస్థలో మార్పు వస్తుంది, దేశం అభివృద్ధి చెందుతుంది, సస్యశ్యామలమవుతుంది, పురోభి అలాగూ అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళిపోతుంది, దేశం మంచిగా ఉంటుంది, మనం బాగుంటాం, సమాజం సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది. అది ఫస్ట్ ఎక్కడంటే మన మనస్సులో నేను మారాలి, నా యాటిట్యూడ్ మారాలి, నా పరిస్థితి మారాలి. ఇదిగో నేను ఒకరికి చెప్పే ముందు నేనెట్లున్నా, ఒకరిని గురించి నేను మాట్లాడక ముందు నా పరిస్థితి ఏంటి, ఇదిగో నేను ఇట్లా మాట్లాడేసరికి ఏళ్ళు పెట్టి ఇట్లా అంటున్నానే, 4 ఏళ్ళు నా పక్కన చూపిస్తే మర్చిపోతున్నాం. నన్ను గురించి 4 వేళ్ళు ఈ విధంగా ఉన్నాయనేది. కాబట్టి అందుకే అక్కడ అంటాడు, మాట పొదుపు చేసుకో మేలు కలుగుతుంది నీకు. అంటే మంచిగా ఆ విధంగా మన పిల్లలకు మనం నేర్పించేటువంటిది కూడా దయచేసి ఇప్పటి నుంచైనా నేను మీకు సవినీయంగా మనవి చేస్తున్నా, మన యాటిట్యూడ్ మార్చుకుందాం, మన ఆలోచన విధానాలు మార్చుకుందాం పిల్లరా. తద్వారా మనము, మన కుటుంబాలు, అలాగూ సమాజం, సంఘం, మన దేశం ఇక నుంచైనా కొన్ని రంగాల్లోనైనా మనం ముందుకు వెళ్ళాలి అని చెప్పేసానంటే మన పిల్లలకు మనం ఇచ్చేటువంటి అలాంటి ఉపదేశమే చాలా అవసరమైనది. అందుకే దయచేసి పిల్లలను చర్చ్కి, దేవుని మందిరంలోనికి పంపాలని మన చిన్నపిల్లలను దయచేసి సండే స్కూల్కు పంపండి. పెద్దవాళ్ళను యవనస్తుల కూటానికి తప్పకుండా పంపండి, యవనస్తుల పరిచర్యలోనికి పంపండి. పెద్దవాళ్ళు ఇంకా ఉన్నటువంటి అనేక కార్యక్రమాల్లో పెద్దలైన దేవుని మందిరం దేవుడు మనకిచ్చిన ఇక్కడ మనము, ఇది మనకు పాఠశాల ప్రియులరా, ఒక ఆత్మీయ పాఠశాల. ఇక్కడ మనము లెర్నింగ్, అందరము లెర్నర్సే. పాస్టర్ గారు కూడా నేర్చుకుంటున్నారు. ఏది మోకాళ్ళ మీద నేర్చుకుంటారో అవి కొన్ని మాటలు మీ గమనంలోనే. ఎవరు మాస్టర్స్ ఎవరం లేము ఇక్కడ, అందరము స్టూడెంట్స్మే దేవుని సన్నిధిలో. నేర్చుకుందాం, అలాగూ ఆశీర్వదించబడదాం కుటుంబాలుగా, అలాగూ దీవించబడదాం ఒక సంఘంగా, సమాజంగా, అలాగూ హెచ్చింపబడదాం. ప్రపంచంలో మన పవిత్ర భారతావని కూడా ఒక మంచి ఉన్నత స్థితిలో ఉందని, మాటల్లో కాదు క్రియల్లో వాటిని ఆచరణలోనికి తెచ్చుకునేవాళ్ళంటే మనమందరం కూడా యేసు ప్రభువును రక్షకునిగా కలిగి ఉండాల్సిందే. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, లోకంలో అర్థం కాదు ప్రియులారా సిలువను గూర్చిన వార్త. అర్థం కాని వాళ్లకు, నశించిపోయే వాళ్లకు అది వెర్రితనంగా ఉంటుంది. పాస్టర్ గారు మళ్ళీ దీన్ని ఒక రిలీజియస్ ఆస్పెక్ట్లోనికి, అది ఎవరికి అర్థం కాని వాళ్ళకు, ఎవరన్నారు దీని రిలీజియస్ ఆస్పెక్ట్ అని? బుద్ధి లేని కొంత సమాజం, బుద్ధి లేని కొంత ప్రపంచం రిలీజియన్గా తీసుకొని వచ్చేసి, ఎక్కడైనా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రిలీజియన్ అనేటువంటి మాటో, మత వ్యవస్థో, మత స్థాపనో, మతోద్ధారణో పదాలే లేవే, కనిపించవే. దేవుని వాక్యం చదివితే అలాగూ మనం ఆశీర్వదించబడతామని వాక్యం చెప్తుంది. దేవుని వాక్యాన్ని చదివితే కుటుంబాలు దీవించబడతాయని వాక్యం చెప్తుంది. దేవుని వాక్యాన్ని ధ్యానించి అలాగూ మనం ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటే అక్కడ ఉన్నటువంటి ఆ వ్యవస్థ, ఆ దేశం ఆశీర్వదించబడుతుంది అని వాక్యం చెప్తుంది. అందుకోసమే మనవి చేస్తున్నా, అందరూ దయచేసి చర్చ్ మనకు ఆత్మీయ పాఠశాల, అభివృద్ధితో కూడిన పాఠశాల. అనేక విషయాలు మనం నేర్చుకొని మన కుటుంబాలు, మనమందరం కూడా సర్వతోముఖాభివృద్ధి పొందేటువంటి మంచి పాఠశాల. దయచేసి అన్ని కార్యక్రమాల్లో మంచిగా ప్రార్థన వాక్యంలో రాబో దినాల్లో పాల్గొనాలని మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. ఇన్ని దినాలు ఈ మాసంలో మనకు అన్ని ఇంటర్నేషనల్గా వచ్చినాయి.
ఓ చిన్న మాట కూడా నేను ఈ సందర్భంగా చెప్పాలి. సీనన్న ఒకటి గుర్తు చేసినారు, సునీత విలియమ్స్ గారిని గురించి అనేటువంటి విషయం. నిజమే, కాకపోతే ఇప్పుడు ఒక్క నిమిషం దయచేసి గుర్తుపెట్టుకోండి. చాలా నెలలు ఆమె మన దేశం నిజంగా గర్వించదగినటువంటి స్త్రీ సునీత విలియమ్స్ గారు. ఇప్పుడు ఆమె అక్కడ ఆస్ట్రోనాట్గా అమెరికా దేశం నుంచి, నాసా నుంచి అంతరిక్షంలోనికి వెళ్ళారు. ఆమెతో పాటు బచ్ విల్మర్ గారు అని చెప్పేసి ఇంకొక ఆయన, ఇద్దరు కలిసి వెళ్ళారు. చాలా కొంత మిస్ అయిపోయింది కమ్యూనికేషన్. తర్వాత మళ్ళా కలుసుకున్నారు. 2 వారాల ప్రోగ్రాం కోసమని వెళ్ళి దాదాపు 8 నెలల పైచిలుకు అక్కడ ఉండడం జరిగింది. ఏది ఏమైనా క్షేమంగా ల్యాండ్ అయ్యారు, వచ్చారు, అంతా మంచిది. ఆ సమయంలో ఇద్దరి స్టేట్మెంట్స్లో ఒకటి మీ గమనంలోనికి తీసుకొని వస్తాను ప్రియులారా. బచ్ విల్మర్ గారు వచ్చినప్పుడు ఆయన మీరు టీవీలో కూడా చూసింటారు. ఆయన మామూలుగా ఆ ఇంటర్వ్యూలో, మీరు సేఫ్గా ల్యాండ్ అయినారు సార్, ఎలా ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యారా, అక్కడ ఉన్నప్పుడు ఎట్లా మీరు ఎలా టెన్షన్కు లోనయ్యారు అని అంటే, ఆయన మీరు విన్నారు కదా అమ్మా, ఆయన అంటాడు, నా ప్రభు అయిన యేసుక్రీస్తు, ముందుగా అందరం ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం ప్రియులారా, మరొక్కసారి నాయనా హల్లెలూయా. ఆస్ట్రోనాట్గా మొన్ననే సునీత విలియమ్స్ గారితో పాటు వచ్చినటువంటి బచ్ విల్మర్ గారు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్, నా ప్రభువైన యేసుక్రీస్తు నేను రక్షకునిగా కలిగి ఉన్నా. ఆయన అమెరికా దేశంలో బాప్టిస్ట్ చర్చిలో ఒక మంచి కీలకమైనటువంటి, ఆయన కూడా చర్చ్ డీకన్, ఇప్పుడు మనం అంటాం కదా డీకన్స్ ఉన్న, మనకు మంచి దేవుడిచ్చిన కృపతో కూడిన ఆధిక్యత. ఆ బాప్టిస్ట్ చర్చ్లో ఆయన డీకన్, అక్కడ అమెరికా దేశం ఒక మంచి పెద్ద చర్చ్లో ఆయన దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి, విశ్వాసి. నా ప్రభువైన యేసుక్రీస్తు నాకు తోడుగా ఉన్నాడు. నేను అక్కడ ఉన్నప్పుడు నేనైతే టెన్షన్ వల్ల అన్నీ నా మేలు కోసమే అనుకున్నా, అంతా నా మేలు కోసమే అని చెప్పేసి అనుకొని నేను ప్రార్థన చేసుకుంటూ ఉండేటువంటి వాడిని. ఈరోజు క్షేమంగా మళ్ళీ ప్రభు నన్ను ల్యాండ్ చేశాడు, మేము హ్యాపీ, ఆ దేవునికి స్తోత్రం అని చెప్పేసి ఆయన యేసు ప్రభుని గురించి అదే పదాలు మీరు కావాలంటే మళ్ళీ ఒకసారి చూడండి. ఈ మధ్య వచ్చినటువంటి యూట్యూబ్లలో ఆ స్టేట్మెంట్ ఇచ్చి చాలా హ్యాపీగా సంతోషంగా ఫీల్ అయినాడు. సునీత విలియమ్స్ గారి విషయంలో ఆమె ప్రస్తాపన చేసినప్పుడు, మేడం ఎట్లా ఏంటి అని అంటే, ఒక మాట ఇది బాగా వినాలి. ఆమె అన్నటువంటి భూమిని గురించిన ఒక విషయం ప్రస్తాపనకు వచ్చింది. ఆమె అన్నది కదా, భూమి చాలా ఇబ్బందికరమైనటువంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళబోతూ ఉంది. మా యొక్క పరిశోధనలో అక్కడ ఉన్నప్పుడు స్పేస్లోనే వేడి ఎక్కువైందంట ప్రియులారా, బాగా వినండి. స్పేస్లో ఉష్ణోగ్రతలు ఎక్కువైపోయినాయి, వేడి ఎక్కువైంది. కారణాలు రకరకాలు. న్యాచురాలిటీ కోల్పోతుంది ఈ ప్రకృతి, ఈ ప్రపంచం, యూనివర్స్ న్యాచురాలిటీని కోల్పోయి ఆర్టిఫిషియల్గా ఉండేటువంటి ఎక్కువైపోతూ ఉన్నాయి. ఈ పరిశోధనలో మిగిలిన వాటిలో కారణాలు ఏదైనా కావచ్చు. ఆ స్పేస్లో కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువైపోయి అక్కడ ఆ ఎఫెక్టు భూమి మీద పడతా ఉంది. భూమి మీద ఇప్పుడు దగ్గర 50 డిగ్రీలకు వస్తున్నాం బ్రదర్, అంతేనా? దగ్గర ఇప్పుడు ఎండాకాలం ఎంతవరకు వస్తాం? 50 కాడికి వచ్చినాము అంటేనే అయిపోయి మన కథ. చాలా కష్టం పిల్లరా, చిన్న జీవరాశులు జీవించడం కష్టమవుతుంది. ఆమె అన్నమాట, మరో 10 సంవత్సరాల కాలంలో మనముగిన మన విధానాలు మార్చుకోకపోతే, మనముగిన ఈ తాపాన్నిగిన మనముగిన ఎందుకనగా అంటార్కిటికా ఖండం 25% ఇప్పుడే మంచు కరిగిపోయింది. ఇంకొక 25% మరో 10 ఏండ్ల కాలంలో మరో 25% అంటార్కిటికా ఖండం మంచు కరిగిపోతుంది. సగానికి సగం మంచు కరిగిపోయింది రానంటే భూమండలం భయంకరమైన వేడి వస్తుంది. 60 డిగ్రీలకు చేరుతుంది, 10 డిగ్రీలు పెరుగుతుందంట. 10 డిగ్రీలకు పెరిగేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఇంకా ఏమి చిన్న ఏమి ఉండడానికి లేదు. మనం కూడా బయట తిరగలేం, అన్నీ ఎయిర్ కండిషన్లో ఉండాల్సిన పరిస్థితులు వస్తాయి. మరో 10 సంవత్సరాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువైపోయి, భూతాపం ఎక్కువైపోయి, అంటార్కిటా ఖండపు మంచు మరో 25% కరిగిపోతే జరిగే ప్రమాదాన్ని ఆ గొప్ప శాస్త్రవేత్త సునీత విలియమ్స్ గారు చెప్పారా లేదన్నా? రైట్. ఇది ఒక్కటి నేను ఎందుకు మీ గమనంలోనికి తీస్తున్నా అంటే ప్రియులారా, ఇవన్నీ సైంటిఫిక్గా జరుగుతున్న విషయాలు. మనకైతే దేవుని యొక్క వాక్యములో
ముందుగానే ఎప్పుడో దేవుడు మనకు అన్నీ తెలియపరిచినాడు నైనా. యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడను గురించిన, ఆయన రెండవ రాకడప్పుడు ఎలాంటి సంభవాలు ఉంటాయో, జనం మీదికి జనం ఎలా లేస్తారో, యుద్ధాలు ఎలా జరుగుతాయో, భూకంపాలు ఎలా జరుగుతాయో, ప్రకృతి వైపరీత్యాలు ఎలా ఉంటాయో, ఇలాగ వచ్చేసి ఈ న్యాచురల్ డిసాస్టర్స్ అనేటువంటిది ఏ రేంజ్లోనికి వెళ్ళిపోతాయో, ఇవన్నీ కూడా దేవుని యొక్క వాక్యంలో సుస్పష్టంగా ముందుగానే వ్రాయబడ్డాయి. ఇప్పుడు వచ్చినటువంటి ఆస్ట్రోనాట్స్ వారు ఇచ్చినటువంటి ఒక మంచి సందేశాన్ని బట్టి మనమందరము తెలుసుకొని మనం మారిపోవాల్సిన విషయం ఏంటంటే, మన జీవన విధానాలను, అంటే స్మోక్ చేస్తుంటారే, డైరెక్ట్గా చెప్తున్నాను ఈ విషయాన్ని, స్మోక్ చేసేటువంటి వారు ఎవరైనా ఉంటే ఈ సమాజానికి పట్టిన పెద్ద భ్రష్టు ఎవరంటే ఆ స్మోకర్సే. వాళ్ళతో ఇంట్లో భార్య పిల్లలకు రోగాలు రావడం కాదు, చిన్న పిల్లలకు జబ్బులు రావడం కాదు, సమాజాన్ని పాడు చేసేటువంటి బ్యాడ్ షీప్ అని చెప్పాలి ఆ స్మోకర్స్, డ్రంకర్డ్స్. స్మోకర్స్ అండ్ డ్రంకర్డ్స్ సమాజానికి పెట్టిన పెద్ద వాళ్ళు. ఎందుకోసం రానంటే దీని ద్వారా ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోతుంది. దీని ద్వారా సమాజంలో అనేక మంది రోగాలకు, రుగ్మతలకు లోనైపోతూ ఉన్నాం నైనా. ఈ యాటిట్యూడ్ ఎగిన మనలోగిన మన దేశంలో ఎక్కువ ఉంది ఇది. ఆ ఒక్కాకేసుకోవడము, ఎంగిల్ ఎక్కడంటే ఎక్కడ పడేయడము, ఆ స్మోక్ చేయడము, డ్రింక్ చేయడము, ఇవన్నీ కూడా ఎక్కువైపోయి మనకేమిటో ఆరోగ్యాలు పాడైపోతాయి. మనం కాపాడుకోవాలి మన భూమిని, ఈ భూమండలాన్ని, ఈ విశ్వాన్ని కాపాడుకోవాలి అని అంటే దేవుని పిల్లలంగా, దేవుని వాక్యం ఎరిగినటువంటి దేవుని పిల్లలంగా, యేసు ప్రభువును రక్షకునిగా కలిగి ఉన్న వారంగా ముందు మనలో నుంచి మార్పు రావాలి. మనలో వచ్చిన మార్పు, మనలో ఉన్న వెలుగు లోకానికి చూపాలి. ఎస్, వాళ్ళు ట్రూ క్రిస్టియన్స్. వాళ్ళ లైఫ్ స్టాండర్డ్స్ ఈ విధంగా ఉన్నాయి, వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్ ఇది, వాళ్ళ లైఫ్ స్టైల్ ఇది. వాళ్ళ ద్వారా మనం ఇది నేర్చుకుంటున్నామని లోకం గుర్తించినప్పుడు మరికొంతమంది మారుతారు. ఒకప్పుడు మారారు ప్రియులారా, ఈ మధ్యకాలం తగ్గింది. మళ్ళీ ఇప్పుడు ఆ మార్పు రావాలి అని నేను మీకు సవినయంగా మనవి చేస్తున్నా. దయచేసి ఇప్పుడు దేవుని యొక్క వాక్యంలో ఒక శ్రేష్టమైన విషయాన్ని మీ గమనంలోనికి తీసుకొని వస్తాను. కీర్తనలు 16వ అధ్యాయాన్ని మనం చదువుకున్నాం. 16వ అధ్యాయము 4-5 వచనాలు చదవండి అన్న ప్లీజ్. ఒక 10 నిమిషాలు ముగించుకుందాం ప్రియులారా. యెహోవాను విడచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. వారర్పించు రక్తపానీయార్పణలు నేను అర్పింపను, వారి పేర్లు నా పెదవుల నెత్తను. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. చదవండి నేను ఆ నెక్స్ట్ వచనం. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. ప్రియులారా, కీర్తనలు 16వ అధ్యాయము, దయచేసి 10 నిమిషాలు బాగా వినండి, ముగించుకుందాం. 16వ అధ్యాయము ప్రవచనాత్మకమైనటువంటి కీర్తన, ప్రాఫిటికల్ సామ్ ఇది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మొదటి రాకడ, ఆయన రెండవ రాకడను గురించిన విషయాలు కావచ్చు, యేసు ప్రభువారి యొక్క మరణము, ఆయన పునరుద్ధానాన్ని గురించిన విషయాలు కావచ్చు. ఇందులో ప్రవచనాత్మకంగా దావీదు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ కీర్తన వ్రాశారు. 16వ కీర్తన యొక్క ప్రాముఖ్యత ప్రాఫిటికల్ సామ్ అంటారు ప్రియులారా. కాబట్టి మరణ పునరుద్ధానాలను గురించిన విషయాలు ఇది మనకు నూతన నిబంధనలో చూసినప్పుడు బాగా వినండి, నా వైపు చూడండి. 4 సువార్తలు యేసు ప్రభువారి యొక్క పునరుద్ధానాన్ని గురించి వ్రాశాయి. మత్తయి గారు రాశారు, మార్కు గారు, లూకా గారు, యోహాన్ గారు, 4 రాశారు ప్రియులారా. ఇవాళ మనమైతే యోహాను సువార్త 20వ అధ్యాయము చదువుకున్నాం. అందులో ఒక స్త్రీ యొక్క పాత్ర, ఆమె యొక్క అద్భుతమైనటువంటి ఆమె త్యాగం, ఆమె సమర్పణ, ఆ సమర్పణ ద్వారా ఆమె పొందినటువంటి ఆ యొక్క ఆశీర్వాదాలు ఏంటి అనేటువంటిది మనం ఇప్పుడు కొంత నేర్చుకోబోతుంటున్నాం ప్రియులారా. జరిగిన విషయం ఏంటంటే 4 సువార్తికులు రాసినటువంటి యేసు ప్రభువారి యొక్క పునరుద్ధానాన్ని గురించి వ్రాశారు. యేసు ప్రభువారి యొక్క పునరుద్ధానం బాగా వినండి ప్రియులారా, ఇది ఇంటర్నేషనల్ విక్టోరియస్ డే, వరల్డ్ విక్టరీ డే,
ప్రపంచ విజయ దినోత్సవం ఇది. ఈ మధ్యకాలం వరల్డ్ వాటర్ డే జరుపుకున్నాం, వరల్డ్ హ్యాపీ డే జరుపుకున్నాం, వరల్డ్ ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాం. ఇప్పుడు మనము వరల్డ్ విక్టరీ డే సెలబ్రేట్ చేసుకోవాలి. వరల్డ్ విక్టరీ డే ఏదనగా ప్రపంచానికి విజయం ఇచ్చిన విజయోత్సవ దినం ఏంటంటే మరణమును ఛేదించుటయే, మరణమును జయించుటయే. మరణాన్ని జయించిన దినం విజయం పొందిన దినం. ప్రపంచంలో మానవులమైన మనందరినీ పట్టి పీడించేటువంటి భయంకర సమస్య చావు, మరణం. ప్రియులారా, మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, ఏ రోజు ఎవరిని అటాక్ చేస్తుందో తెలియదు. ఉన్నట్టుండి ఏ రోజు ఎవరిని ఏ హార్ట్ స్ట్రోకులని మిగిలిన రకరకాలైనటువంటి సమస్యలని ఆల్ ఆఫ్ సడన్ చూస్తూ ఉండగానే ఈరోజు బాగుంటాం, రేపటికల్లా కనపరా మట్టిలో కలిసిపోతా అంటాం. ఈ చావు మరణం అనేటువంటిది ఎంత మెడికల్ అడ్వాన్స్మెంట్ జరిగినా, ఎంతగా ఎన్ని సూపర్ స్పెషాలిటీలు వచ్చినా, సూపర్ స్పెషాలిటీకు పైన మరో స్పెషాలిటీస్ ఎన్ని వచ్చినా మరణాన్ని మాత్రం ఎవరూ తప్పించలేకుండా ఉన్నారు. మరణానికి మెడిసిన్, బాగా గుర్తుపెట్టుకోండి పిల్లరా, మరణానికి మెడిసిన్ ఎవరు కనుక్కోలేకుండా ఉన్నారు. కనుక్కోవాలా లేకుండా ఎందుకు అయిపోయింది? అందుకని ప్రయత్నాలు జరగలేదా? పరిశోధనలు జరగలేదా? జరుగుతున్నాయి. వందల సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు కాదు సుమా, వందల సంవత్సరాల నుంచి పరిశోధనలు జరుగుతూ ఉన్నా, ప్రయత్నాలు జరుగుతూ ఉన్నా, ఇంతవరకు మానవాళికి రిజల్ట్ లేకపోతే ఆన్సర్ దొరకలే. చనిపోయిన తర్వాత తిరిగి లేస్తామా అని, చచ్చిపోయిన తర్వాత మళ్ళీ మనం తిరిగి లేచి ఒక క్రొత్త జీవం, క్రొత్త జీవితంతో మనం ముందుకు వెళ్తామా అనేటువంటిది మానవాళికి ఆన్సర్ లేదు, దొరకలేదు. ఎంతవరకు ఉంటాం? మహా అంటే ఒక 4 రోజులు ఎక్స్ట్రాగా బతికిస్తాం. మహా అంటే ఇంకొక సంవత్సరం రోజులు డబ్బు ఎక్కువ ఉంటే బతికిస్తాం. డాక్టర్స్ ఎవరమైనా మనం చేయగలిగింది వాళ్ళకున్న జ్ఞానముతో వారు మరో 2-3 సంవత్సరాలు బ్రతికించగలరు, డబ్బు ఖర్చు పెట్టుకుంటే కొలది. అంతకు మించి ప్రాణాన్ని, మరణాన్ని, కూర్చోనైనా మరణాన్ని, నేను కూర్చోమ్మా, కూర్చోటి అంటుంది, మరణాన్ని తీసేయడం ఎవరి వల్ల కాదునైనా. అందుకే మనవి చేస్తున్నా, ఇది బర్నింగ్ ప్రాబ్లం, అన్సాల్వ్డ్ ప్రాబ్లం. ఈ బర్నింగ్ ప్రాబ్లం, అన్సాల్వ్డ్ ప్రాబ్లాన్ని ఈ ప్రపంచంలో నుంచి తీసేసిన ఈ ప్రాబ్లమే లేకుండా చేసినటువంటి ఏకైక శక్తి అయినటువంటి వ్యక్తి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. అందరం ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. మరొక్కసారి నాయన పైన బాగా హల్లెలూయా, ప్రభు నామమునకు మహిమ కలుగునుగా. ఆయన మానవుడుగా, వ్యక్తిగా, అలాగూ దేవుని కుమారుడుగా, శక్తిగా ఆయన ఈ లోకానికి వచ్చి ఈ ప్రాబ్లం ఆయన సాల్వ్ చేసినాడు. పిల్లరా, ఇజ్రాయెల్ దేశానికి రండి, ఓసారి చూడండి, ఒక సమాధి కనిపిస్తుంది. ఆ సమాధి అది ఖాళీ సమాధి. ఇప్పటికి కూడా ప్రపంచాన్ని మార్చిన సమాధి అది, మామూలు విషయం కాదు సుమా. ప్రపంచాన్ని మార్చిన సమాధి అది, ఖాళీ సమాధి అది. ఆ సమాధి దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కడు మారాల్సిందే, సమాధిని చూసిన ప్రతి ఒక్కరి కనువిప్పు కలగాల్సిందే. ఆ సమాధిని అలాగూ చరిత్రకారుడు డియానిసియస్ ఎగ్జిగస్ చూశాడు, క్యాలెండర్ తయారు చేశాడు. సమాధి, అందులో ఖాళీ సమాధి, పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ఆయనను బేస్ చేసుకొని, ఆయనను ఆధారం చేసుకొని క్యాలెండర్ మొదలు పెడితే క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం క్యాలెండర్ వచ్చేసేసింది. కాబట్టి యేసు ప్రభు ద్వారా మనకు జయం కలిగిన, విజయమందు మరణము మృంగివేయబడి, ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ సమాధిని విజయం ఎక్కడని మరణాన్ని ప్రశ్నించేటువంటి ఆ స్థాయిలోనికి మనల్ని తీసుకెళ్ళినటువంటి యేసయ్య పునరుద్ధానం, యేసయ్య పునరుద్ధానం. అందుకే మనవి చేస్తున్న ప్రియులారా, దయచేసి యేసు ప్రభును ఎందుకు రక్షకునిగా కలిగి ఉండాలి. రిలీజియస్గా వద్దు, నువ్వు మతపరంగా వస్తే అస్సలే వద్దు. మతం అనేటువంటిది కాదు, ప్రభు కూడా యాక్సెప్ట్ చేయడు. నైనా నువ్వు యాక్సెప్ట్, నువ్వు నీ యాక్సెప్టెన్స్, నా యాక్సెప్టెన్స్ అసలు అవసరంలే. వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, అవర్ యాక్సెప్టెన్స్ ఈజ్ కంప్లీట్లీ నెగ్లిజిబుల్, నథింగ్. మనం వాడకూడదు కూడా ఆ పదం. ఇఫ్ వీ యాక్సెప్ట్ క్రైస్ట్ యాజ్ అవర్, ఎవరు నువ్వు నేను, నీ స్థాయి నా స్థాయి అని ఏంటి ఆ పదాన్ని వాడడానికి? యాక్సెప్ట్ చేస్తావా?
యాక్సెప్టెన్స్ అంటే నీకున్నటువంటి విల్ పవర్, నీకున్న విల్ఫుల్ ఆ యొక్క యాటిట్యూడ్ అని చెప్పేసి అని అర్థం. నువ్వు అంగీకరిస్తే ఎంత, అంగీకరించకపోతే ఎంత. ట్రాన్స్లేషన్లో కొన్నిసార్లు అలా బైబిల్లో అంగీకారం అనే పదాలు అట్లా వచ్చినాయి. కానీ కరెక్ట్గా మీరు డిక్షనరీలోకి వెళ్ళి యాక్సెప్టెన్స్ అనే పదం చూడండి, ఒక వ్యక్తి యొక్క విచక్షణ అధికారాన్ని చూపిస్తుంది. అది వాళ్ళకున్నటువంటి అథారిటీని చూపిస్తుంది. వాళ్ళ అంగీకారం అయితేనే అన్నట్టు. మన అంగీకారం అవసరం లేదు. యేసు ప్రభు చేయాల్సిందంతా చేసినాడు. ఆయన ఈ లోకానికి రావడం జరిగింది. ముగించుకుందాం ప్రియులారా. నీ కోసం నా కోసం సిలువలో ప్రాణం పెట్టడం జరిగిపోయింది, రక్తం కార్చడం జరిగిపోయింది. ఆయన చేయాల్సింది అంతా చేసేసినారు. మనకున్న బర్నింగ్ ప్రాబ్లం, అన్సాల్వ్డ్ ప్రాబ్లం, మరణాన్ని తీసివేయడానికి ఆ ప్రభు అన్ని చేసి తండ్రి చిత్తాన్ని నెరవేర్చి మరణాన్ని జయించి తిరిగి లేచాడు యేసయ్య. ఇప్పుడు మనము దాన్ని తెలుసుకొని మనము ఫాలో అవుట్ అయ్యే మన ముందున్నటువంటి ధర్మం, మన విధి. అంతేగాని యాక్సెప్టెన్స్ కాదు. యాక్సెప్టెన్స్ మన హృదయానికి ఉంచుకుందాం, దాని అంతే, మన హృదయంలో ఉంచుకుందాం. అవునన్నా కాదన్నా దిస్ ఈజ్ మ్యాండేటరీ. యేసు ప్రభును రక్షకునిగా కలిగి ఉండాలి. we must have Christ as our personal savior, not we must accept. We must have Christ as our personal savior. This is mandatory. There is no other go at all. Jesus Christ, he clearly made a statement. I am the way, the truth and the life. None can go to Father except by me. So there is no alternative. There is no substitution at all. There is no other go at all. There is only one go, one way. That way is nothing but Jesus Christ. We all must have Christ as our personal savior. ఇది యేసు ప్రభు యొక్క శిలువ మరణంలో, ఆయన పునరుద్ధానంలో దాగి ఉన్నది. పిల్లరా, చిన్న మాట ముగించుకుందాం. ఇట్టి గొప్ప ఆ మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసయ్య మొట్టమొదటిసారి ఎవరికి ప్రత్యక్షమయ్యారో తెలుసా? యోహాను సువార్త ఇప్పుడు 20వ అధ్యాయము, అదే మనం చదువుకున్నాం. 18వ వచనం ఒక్కసారి చదవండి నిన్న ప్లీజ్, ముగించుకుందాం. ఇంకా మగ్దలేనే మరియ వచ్చి నేను ప్రభువును చూచితిని. అమ్మయ్య, నేను ప్రభువును చూచితిని అనగా మరణించిన యేసయ్యను ఆమె అంటుంది నేను చూశాను. అప్పటికి 2 days అయిపోయి 3rd April, అది 3వ దినం. ఆమె అంటుంది నేను యేసయ్యను చూశాను, నేను ప్రభువును చూశాను. చదవండి మా. నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పానని. అమ్మయ్య, అనగా మరణించిన యేసయ్య మరణాన్ని జయించి తిరిగి లేచిన risen Jesus Christ. I have seen the risen Lord Jesus Christ. I have talked with him and Jesus Christ, he talked with me. ఆయన నాతో ఈ మాటలు చెప్పాడు, ఇవి నాకు చెప్పాడు. చదవండి నాన్న. చెప్పానని శిష్యులకు తెలియజేశారు. ఎవరికి తెలియజేసినారు? శిష్యులకు తెలియజేశారు. ఇప్పుడు అందరూ ఈ మాట వినండి. వాస్తవంగా మగ్దలేని మరియా, ఈమె స్టాండర్డ్, శిష్యుల స్టాండర్డ్. ఒక్కసారి ఆలోచన చేయండి, ముగించుకుందాం. ఇంకా యేసు ప్రభు వెంట 3.5 సంవత్సరాలు ఆయన వెంట ఉండి అన్నీ చూసిన వాళ్ళు, అన్నీ ఎరిగిన వాళ్ళు, ప్రతిదానికి వాళ్ళే సాక్షులు. యేసు ప్రభు వారు నీటి మీద నడిచినప్పుడు సాక్షులు వారే, స్వస్థతలు జరిగించినప్పుడు సాక్షులు వారే, చనిపోయిన వారిని లేపినప్పుడు సహితం సాక్షులు వారే. కానీ యేసు ప్రభు మరణ సమయం దగ్గరికి వచ్చినప్పుడు, బాగా నేను ముగించుకుందాం. మరణ సమయం దగ్గరికి వచ్చి యేసు ప్రభు వారిని గెత్సెమనే తోటలో అరెస్ట్ చేస్తే గెత్సెమనే తోట, ఏదేను తోట, బాగా వినండి, ఏదేను తోట అయిపోయింది. ఇప్పుడు గెత్సెమనే తోటలో యేసు ప్రభు వారిని అరెస్ట్ చేస్తే ఒక్కరంటే ఒక శిష్యుడైన అక్కడ ఉన్నారా? పారిపోయినారు. ఒక శిష్యుడు వచ్చి అప్పగించాడు, ఇస్కరియోతు యూదా. అప్పగించిన శిష్యుడు మరుసటి రోజు పొట్టపేగులు పగిలి ఘోరమైన చావు చచ్చిపోయినాడు. ఇస్కరియోతు యూదా ఊరేసుకొని చచ్చిపోయినాడు. దేవుని కార్యాలకు ఆటంకంగా ఉంటే మనసు ఉండనియదు, అపవాది ఉండనియదు, పో చావు అంటే మరుసటి రోజే యేసు ప్రభు శిలువ మరణానికంటే ముందు వీడే చచ్చిపోయినాడు. అది ఓకే, అది వేరే సంగతి.
ఇప్పుడు 11 మంది శిష్యులు పారిపోయినారు. యేసు ప్రభు సిలువ ఎదుట సాక్షులు ఎవరు పిల్లలారా? ఇప్పుడు ఎవరినైనా స్త్రీలు, ఎక్కువగా స్త్రీలు. బాగా వినండి మాట. మిగిలినటువంటి వారు ఉన్నారు, పురుషులు ఉన్నారు, జనం ఉంటున్నారు, ఆ జనాంగాల్లో నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు అన్నోన్ పర్సన్స్. ఉండాల్సింది శిష్యులు ఉండాలి. అక్కడ చావైనా బ్రతుకైనా యేసయ్యతో పాటు ఉండాల్సినటువంటిది వాళ్ళే. కానీ యేసు ప్రభును అరెస్ట్ చేస్తానే, ఆయన్ను సిలువ మరణానికి తీసుకొని వెళ్తా ఉంటే, ఆయన్ను ఈడ్చుకొని తీసుకొని పోతా అంటే పారిపోయినారు వీళ్ళందరూ కూడా. ఇప్పుడు స్త్రీలు యేసు ప్రభు వారి యొక్క శ్రమలంతటిలో వారు సాక్షులు. రాత్రి జరిగిన జడ్జిమెంట్స్ సాక్షులు, ఉదయకాలమున గబ్బతా దగ్గర సాక్షులు, గబ్బతా నుండి గొల్గోతా ప్రయాణం వరకు యేసు ప్రభు సిలువ మోస్తూ వెళ్తున్నప్పుడు స్త్రీలు సాక్షులు. అలాగూ యేసు ప్రభు వారు వాళ్ళు ఏడుస్తూ ఉంటే, అమ్మలారా నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని ప్రభు చెప్పింది వారికి. ఆ తర్వాత కల్వరి కొండ యేసు ప్రభు వారిని సిలువేసినప్పుడు అక్కడ ఎక్కువగా వేరే వాళ్ళందరూ ఉన్నారు, లేరని కాదు పిల్లరా. శిష్యులలో ఒక్క శిష్యుడు యోహాను మాత్రం అక్కడికి వచ్చినాడు. ఆ సమయానికి సమీప బంధువు కాబట్టి, చిన్నమ్మ కొడుకు కాబట్టి అలా వచ్చిన పరిస్థితి. మూడో మాట మాట్లాడి, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని యేసు ప్రభు వారు ఆదరణ వార్త అందించిన సమయం సందర్భం. మిగిలిన వారు ఎక్కువగా స్త్రీలు ప్రియులరా. అందులో మగ్ధలేని మరియా. మగ్ధలే అనేటువంటి ఒక గ్రామం ఉంది, ఒక విలేజ్. గలిలియా సముద్ర తీరానికి దగ్గరలో ఉంటుంది ఆ యొక్క విలేజ్ ప్రియులరా, మగ్ధలే అనేటువంటి. ఆ మగ్ధలే గ్రామం నుంచి వచ్చినటువంటి ఆమె కాబట్టి మగ్ధలేని మరియా అని పిలిచినారు. ఆమె దగ్గర డబ్బు బాగా ఎక్కువగా ఉంది. కారణం ఏంటంటే ఆమె వేరే రీతిలో సంపాదించినటువంటి స్త్రీ. రెండవది, ముందుగానే కొంచెం డబ్బు ఉన్న వ్యక్తి. మళ్ళా ఆమెకు అనేక బలహీనతలు ఉన్నాయి, అనేక రుగ్మతలు ఉన్నాయి. అలాగూ 7 దయ్యములను కూడా పట్టి అలా చాలా బాధపడినటువంటి స్త్రీ. యేసుక్రీస్తు ప్రభును ఆశ్రయిస్తే ఆ స్త్రీ యొక్క రుగ్మతలు, రోగాలన్నీ తీసివేసి సంపూర్ణ స్వస్థతను, సంపూర్ణ రక్షణను ప్రభు అనుగ్రహించినప్పుడు ఆ స్త్రీ తన జీవితాన్ని త్యాగం చేసుకొని, బాగా వినండి, త్యాగం చేసుకొని సమర్పణ కలిగి తిరిగి పాప పనులు, తిరిగి ఆ భయంకరమైన చెడు కార్యాల జోలికి వెళ్లకుండా తనకున్నటువంటి ఆ డబ్బును పరిచర్యకు ఖర్చు పెట్టుకుంటూ ప్రభు యొక్క సేవలో ముందుకు వచ్చినటువంటి స్త్రీ ఆమె. ఇప్పుడు ఆ స్త్రీ అనగా ఏ స్త్రీ అయితే, ఏ కుమార్తెనైతే అపవాది ఏదేను తోటలో, ముగించుకుందాం టైం ఇది, ఏదేను తోటలో తన కుమార్తెను మోసగించి ఇబ్బంది పెట్టాడో, కరెక్ట్గా సమాధుల తోట, బాగా వినండి నేను, సమాధుల తోట, అదే తోటలో ప్రభు తన కుమార్తె అయినటువంటి మగ్ధలేని మరియకు మొట్టమొదటిసారి పునరుద్ధాన దర్శనమిచ్చాడు. ఎందుకనగా ప్రభు కనిపెట్టుకొని ఉన్నాడు, ఇది జరగాలి. ఆయన అప్పటికి దూత వచ్చాడు, అలాగూ రాయిని పొర్లించడం జరిగింది, భూకంపం జరిగింది, ఆడ జరగాల్సిన కార్యాలన్నీ జరిగిపోయి యేసు ప్రభు వారు తిరిగి లేచారు. ఈ లోపల అది తెల్లవారుజామున ఇంకా చీకటి ఉండగానే జరిగిన కార్యం. ఇప్పుడు మగ్ధలేని మరియా ఆ ఆదివారమున పెందలకడనే చీకట్లో సమాధుల తోట, ఇప్పుడున్న సమాధుల తోట మన అనంతపురం సమాధుల తోట అనుకుంటారు, సెమిట్రీ కమిటీ ఇప్పుడు బాగా మంచిగా పోయి రావచ్చు మనం, హ్యాపీ, ఏం ఇబ్బందిలే, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అప్పుడున్న సమాధులు, అప్పుడున్న పరిస్థితులలో సమాధులలోకి పోవడానికి భయం. ఎందుకు? దయ్యాలు ఉంటాయని. ఈ దయ్యాల గురించి ప్రభుచితమైతే ఈ వారంలో మాట్లాడుకుందాం లేండి, రోజు కలుస్తాం కదా. దయ్యాల గురించి, దయ్యాల కథ ఏందో మళ్ళీ చూద్దాం, దేవుని వాక్యం ద్వారా ఆ దయ్యాల కథ ఏంటి అనేటువంటిది మళ్ళీ చూద్దాం. మనం దాని గురించి కూడా తెలుసుకుందాం ఈ వారంలో మనం దేవుని వాక్యాన్ని బట్టి. సరే, దయ్యాలు ఉంటాయి, ఇలా ఏంటంటే అనేటువంటి ఫీలింగ్స్ మధ్యలో ఒక స్త్రీ ధైర్యం చేసి, ధైర్యానికి కారణం సమర్పణ. బాగా వినండి నేను, ధైర్యానికి కారణం సమర్పణ. సమర్పణ కలిగి ఉన్నటువంటి ఒక స్త్రీ ప్రభు చూడాలని చెప్పేసి వచ్చింది. ఆమెలో ఉన్న ఆశ, ఆమెలో ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి అపూర్వమైనటువంటి ఆశను బట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆమెకు దర్శనమిచ్చాడు.
పునరుద్ధాన దర్శనం మొట్టమొదటిసారి యేసు ప్రభు ఆ స్త్రీకి కనిపిస్తే ఆనందం పట్టలేక యేసు ప్రభు పాదాలను పట్టుకునేదానికి వచ్చి ఆయన పాదాలను పట్టుకోబోతుందన్నమాట. ప్రభు అంటాడు, మరియా నన్ను ముట్టుకోవద్దు. నేనెందుకో తెలుసా? నేనెందుకంటే తండ్రి యొద్దకు నేను ఇంకా వెళ్ళలేదు. ఇది బాగా వినండి నాయనా, ఇది బాగా వినండి. నేను ఇంకా తండ్రి యొద్దకు పోలే. అంటే ఏమైంది? ఆ మధ్య గ్యాప్లో దూత వచ్చి ఎంతసేపు అయింది? రాయి దొర్లించబడి ఎంతసేపు అయింది? అక్కడ భూకంపం జరిగి ఎంతసేపు అయింది? ఆ రానువ వారు, కావలి ఉన్నవారు పరిగెత్తి పిలాతు దగ్గరికి, హేరోదుల దగ్గరికి పరిగెత్తి ఏంటంటే అయిపోయింది మా కథ, ఓయమ్మ యేసు ప్రభు తిరిగి లేచాడని. అప్పటికి వాళ్ళందరూ పరిగెత్తి భయపడి పారిపోవడం జరిగింది. వీటన్నిటి మధ్యలో యేసుప్రభు అంటున్నాడు, నేను ఇంకా తండ్రి యొద్దకు వెళ్ళలేదమ్మా, నన్ను ముట్టుకోవద్దు. నా బాడీ రెసరెక్టెడ్ బాడీ ఇది. అందరం ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. నైనా రెసరెక్టెడ్ అండ్ గ్లోరియస్ బాడీ. హల్లెలూయా. అందరూ బాగా గట్టిగా హల్లెలూయా చెప్దాం. ఈ రెసరెక్టెడ్ బాడీ నీకిస్తా నా కుమార్తె, నీకిస్తా నా కుమారుడా, ఈ గ్లోరియస్ బాడీ నీకిస్తా, ఈ రెసరెక్టెడ్ బాడీ నీకిస్తా. నేను వెళ్తున్న తండ్రి యొద్దకు మళ్ళీ వస్తా, వచ్చి నా శిష్యులకు కనిపిస్తా. వెళ్ళి శిష్యులకు చెప్పమ్మా, శిష్యులకు చెప్పు నేను తిరిగి లేచాను. అప్పుడు ఆమె పునరుద్ధాన సందేశాన్ని ఫస్ట్ టైం మోసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి శిష్యులకు ఆ సిస్టర్ చెప్పింది. ఆ సిస్టర్, ఒక దేవుని కుమార్తె మగ్దలేని మరియా పునరుద్ధాన సందేశాన్ని మోసుకొని శిష్యులకు చెప్తే శిష్యులు ఆ తర్వాత లోకానికి చెప్పినారు. అది ప్రపంచ జయము పొందిన జయోత్సవ దినం. అది వరల్డ్ విక్టోరియస్ డే, వరల్డ్ విక్టరీ డే. ప్రియులారా, పునరుద్ధాన దినం, వరల్డ్ విక్టరీ డే సెలబ్రేషన్ అయిపోయింది. మనకు బాధాకరం ఏంటంటే ఇంకా అంధకార సంబంధమైన క్రియలతో మన కళ్ళు ఇంకా మొబ్బెక్కి ఉన్నాయి. మన కన్నులు ఇంకా ఆత్మీయమైన మనోనేత్రాలు తెరవబడక చీకట్లో అజ్ఞానంలో ఉంటున్నాం. వరల్డ్ విక్టరీ డే అయిపోయింది. సమాధి టోంబ్ క్లియర్ అయిపోయింది. అంతా ఓపెన్ అయిపోయింది. అందరికీ లోకానికి తెలిసిపోయింది. యేసు ప్రభు ద్వారా కంప్యూటర్స్ వచ్చాయి, యేసు ప్రభు ద్వారా క్యాలెండర్ వచ్చింది, యేసు ప్రభు ద్వారా చరిత్ర మారిపోయింది, యేసు ప్రభు ద్వారా అన్నీ జరిగాయి. లోకం మారిపోయింది సిలువను గూర్చిన వార్తతో. కాకపోతే మనమే ఇంకా దాని గురించి తెలుసుకోలేకుండా ఉన్నాం. చివరిగా మనవి చేస్తున్నా, ప్రభు స్త్రీకి ఇచ్చిన గొప్ప ఆధిక్యత, గొప్ప ధన్యత, గొప్ప భాగ్యం. ఆ స్త్రీ ఆ రోజు ఆ పండు ఏదేను తోటలో ఆ పండు తిని ఎంత బాధపడిందో దేవుని కుమార్తె అయినటువంటి హవ్వ స్త్రీ. ఇప్పుడు సమాధుల తోటలోనికి వెళ్ళి సమర్పణ కలిగిన స్త్రీగా యేసయ్యను చూచి, బాగా వినండి నేను, యేసయ్యను చూచి ఆయనతో మాట్లాడి ఆయన ఇచ్చిన రక్షణ అనేటువంటి పండ్లు, ఆయన ఇచ్చిన రక్షణ అనేటువంటి ఫ్రూట్స్ తీసుకున్న ఆ స్త్రీ, ఆయన ఇచ్చిన నిరీక్షణ అన్నటువంటి ఫ్రూట్స్, ఆ పండ్లు తీసుకున్నటువంటి ఆ స్త్రీ రక్షణ నిరీక్షణ అనేటువంటి ఈ సందేశాన్ని పరిగెత్తుకుంటూ వెళ్ళి శిష్యులకు పరిగెత్తుకుంటూ లోకానికి చెప్పింది ఆమె. ఆ రోజు తన కుమార్తె హవ్వ ఆ పండు తీసుకొని భయంగా భర్త దగ్గరికి వచ్చి కన్విన్స్ చేసుకొని ఎట్లెట్లనో భర్తను ఆమె పాపంలో పడిపోయినారు. అదే యేసు ప్రభు యొక్క జయము పొందిన దినం, పునరుద్ధాన దినం, సమాధుల తోటలో సమర్పణ కలిగిన స్త్రీ వెళ్తే ఆమెకు ఇవ్వబడిన ఫలాలు రక్షణ ఫలాలు, ఇవ్వబడిన ఫలాలు నిరీక్షణతో కూడిన ఫలాలు. ఆ ఫలాలు పొంది లోకానికి సిలువను గూర్చిన వార్తను తీసుకొని వచ్చింది ఆ తల్లి. అట్టి కృప, అట్టి ధన్యత పరిశుద్ధాత్మదేవుడు స్త్రీలు ముఖ్యంగా మీకు అనుగ్రహించాలని ఈ వాక్యం విన్న సహోదరులు, పురుషులు అందరం కూడా తప్పకుండా యేసు ప్రభును రక్షకునిగా కలిగి రాబో దినాల్లో మనమందరం కూడా మన పవిత్ర భారతావనిని హ్యాపీ డే, వరల్డ్ హ్యాపీ డే సెలబ్రేట్ చేసుకునేటప్పుడు మొదటి 10 దేశాల జాబితాలోనికి అట్లయినా తీసుకొని వచ్చి మన యొక్క జీవితాలు సార్థకతం చేసుకోవాలని మనసారా కోరుకుంటూ పరిశుద్ధాత్మదేవుడు అట్టి ఉన్నతమైన ఆత్మీయ అంతస్తుల్లోనికి మన సంఘాన్ని, ఈ వాక్యం విన్న అందరి జీవితాలను నడిపించి ఆశీర్వదించును కాక. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గాడ్ బ్లెస్. అర్థం చేసుకుందాం. నమ్మకమైన తండ్రి, గొప్ప దేవా, నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఉదయకాలం నుంచి ఇంతవరకు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచినందుకు వందనములు తండ్రి. ఇదిగో నీ పిల్లలు
నైనా వారి యొక్క గృహాలకు వెళ్ళుటకు సిద్ధపడుతున్నారు. అయినా వారు నీ సమాధాన దీవెనలు, నీ రక్షణ జ్ఞానము, రక్షణ సంతోషము, సమాధానాలతో వారి గృహాలకు పంపుమని ప్రార్థిస్తున్నాం. ఎండ వేడిమి ఎక్కువగా ఉన్నది ప్రభువా. తండ్రి, నీ కటాక్షం విస్తరింపచేసి క్షేమంగా వారి గృహాలకు తీసుకెళ్ళండి. నిన్న ఈ వారపు పరిచర్యలన్నిటిలోనూ అందరూ పాల్గొని నిన్ను మహిమపరిచి నీ మహిమలో అందరూ దీవెన ఆశీర్వాదాలు పొందుటకు కృప పాలించమని, SIU సంఘ పరిచర్యలన్నిటినీ నీరు కట్టి ఫలింప చేయమని, సరిహద్దులను విశాలపరిచి మహిమ పొందుమని ఆశ్చర్యకరుడు ప్రేమామయుడు యేసు నామమందే దీన మనసుతో ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును కాక, నీ రాజ్యము వచ్చును కాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందును నెరవేర్చబడును కాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయి. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీదే, నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని నిత్య సన్నిధి, సమాధాన, రక్షణ ఆశీర్వాదాలు ఈ ప్రత్యేక పరిశుద్ధ ఆరాధనలో పాలిభాగస్థులైన మీ అందరి మీదను, కుటుంబముల మీదను, మన SIU సంఘ పరిచర్యలు, సార్వత్రిక సంఘ పరిచర్యలన్నిటి మీదను సర్వదా తోడై కాపాడుగాక. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరూ సమాధానంగా సెలవు తీసుకునండి.